అందరికీ శుభోదయం అండి. మరలా తిరిగి ఉదయకాల సమయంలో ప్రభును స్తుతించుటకు దేవుడు చక్కటి అవకాశం మనకి దయచేసి ఉన్నారు. ఈరోజు మన కొరకు దేవుని యొక్క వాక్యము, నీకు సహాయము చేయవాడను నేనే. దేవుడు మనకి సహాయం చేయటానికి ఇష్టపడుతూ ఉన్నారు. కీర్తనకారుడు కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనంలో, శ్రమ వచ్చి ఉన్నది, సహాయము చేయవాడెవడునూ లేడు, నాకు దూరముగా నుండకుము. ఆ భక్తునికి శ్రమ వచ్చిందంట, సహాయం చేసేవారు ఎవరూ లేరట అండి. దేవా, నీవే నాకు సహాయం చేయాలని అడుగుతూ ఉన్నారు. మనకి ఏమైనా అవసరం వచ్చిందనుకో, సహాయం చేసేవాళ్ళు ఎవరు ఉండరు కదా మనకి లోకంలో. ఎవరైనా సహాయం చేస్తే బాగుండును అనుకుంటాం మనం. సహాయం చేయమని వెళితే ముఖం చాటేస్తూ ఉంటారు మనకి. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయం 2వ వచనములో, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయును గాక అని వ్రాయబడి ఉన్నది. భూలోకములో ఎవరు నీకు సహాయం చేయకపోతే పరిశుద్ధ స్థలములో నుండి దేవాది దేవుడు నీకు సహాయము చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయనే స్వయంగా చెప్తున్నారు, సహాయము చేయవాడను నేనే అని. ఈరోజు సహాయము చేసేవారు లేరని దుఃఖించకుండా, బాధపడకుండా, సహాయము చేయుటకు నా ప్రభువు ఉన్నారని ఆయన్ను విశ్వసించు. దేవుని సహాయమును పొందుకుంటావు. దేవుడి మాటలు దీవించును గాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. ఆరాధనకు యోగ్యుడా, మీకు వందనములు. మరలా తిరిగి ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశం కొరకే వందనములు తెలియపరుస్తూ, ఈరోజు నీ బిడ్డలు వారు దినచర్య ప్రారంభిస్తూ ఉంటుండగా నీ బిడ్డల పనులకు తోడుగా ఉండండి, ప్రయాణములకు తోడుగా ఉండండి, వ్యాపారములకు తోడుగా ఉండండి. వారి అవసరములన్నీ తీర్చండి. దేశాల్లో ఉన్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యముల బిడ్డలకి దయచేసి ఈ రోజంతా నీ బిడ్డలు చేపట్టుకుని మీరు నడిపించమని యేసుక్రీస్తు వారి నామం పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.